హ్యాపీగా ఉంటాను. ఎంజాయ్ చేస్తున్నారు ఆ ఫీల్ని బాగా నేను రియల్లీ ఐ ఎంజాయ్ టైమ్ స్పెండింగ్ విత్ హిమ్. అంటే ఎనార్మస్ నాలెడ్జ్ అండ్ పుస్తకాల పురుగు. ఆయన పుస్తకాలు చదువుతాడండి బాగా ఎక్కువ. అవునా? నాలెడ్జ్ ఎంత ఉందో ఆయన పుస్తకాల మీద. ఓకే. ఆయన తెలుగు సాహిత్యం మీద చాలా పుస్తకాలు చదివాడు ఆయన. కాకతీయ రాజుల గురించి, శాతవాహనుల గురించి, అలాగే చెంగిస్ ఖాన్ గురించి హిస్టరీ చదవటం, దాని గురించి అనర్గళంగా మాట్లాడటం, ఒక పక్క దైవ సంబంధమైన విషయాలు మాట్లాడటం, ఒక పక్క సినిమా చరిత్ర గురించి మాట్లాడటం, ఇవన్నీ చాలా సీరియస్గా తీసుకోకపోవడం, చాలా సింపుల్గా ఉంటాడు ఆయన. అంత ఎనార్మస్ నాలెడ్జ్ ఉండటం వల్ల ఆ షోకి సక్సెస్ అవ్వడానికి చాలా పెద్ద అది బలమైంది. ఇప్పుడు 4th సీజన్ ఎలా ఉంది సార్? 3 సీజన్లు అంటే జనాలు చూస్తారు, 4th సీజన్ కూడా అదిరిపోయింది కదా. 5 ఎపిసోడ్లు. ఫస్ట్ చంద్రబాబు నాయుడు గారు ఊపేసింది. అవును. ఆ తర్వాత దుల్కర్ సల్మాన్ గారు వచ్చారు. దుల్కర్ సల్మాన్ గారు అంటూ మమ్ముట్టి గారి అవును ఇంటిగ్రేషన్ జరిగింది. లక్కీ భాస్కర్, తర్వాత నాగవంశీ గారి సంగతి తెలిసిందే, ఆయన ఫుల్ ఎనర్జీ షేర్ చేశాడు వెంకీ. అవును. ఆ తర్వాత సూర్య గారు వచ్చారు. సూర్య గారి ఫాదర్కి బాలకృష్ణ గారికి మంచి సంబంధం ఉంది. బాండింగ్ చూసాను ఎపిసోడ్, ఎంత బాగుంటుంది అది. ఆ తర్వాత నెక్స్ట్ ఈయన వచ్చాడు బన్నీ గారు. అవును. అల్లు అర్జున్ గారిది అసలు హైయెస్ట్ టీఆర్పీ వర్కౌట్ అయింది. అవునా? ఓకే. చదివిపోయింది. ఓకే. సెకండ్ సీజన్ అప్పుడు ప్రభాస్ ఎపిసోడ్ అప్పుడు క్రాష్ అయిపోయింది. అవును. సో దాన్ని దృష్టిలో పెట్టుకుని దానికి డబల్ తాకిడి వచ్చినా సరే క్రాష్ అవ్వకుండా టెక్నాలజికల్ కేర్ అంతా తీసుకుని చేశారు. ఓకే. చాలా అమేజింగ్ నెంబర్స్ చూశారు అల్లు అర్జున్ గారిది. ఓకే.